దేవుడా, నాకెప్పుడు డైవర్స్ ఇప్పిస్తావు స్వామి? దాంతో నా వల్ల కావట్లేదు. స్వామి, నా దీపం మారేలోపు నా జీవితంలో వెలుగునివ్వు స్వామి. నాకు ఇప్పుడైనా పెళ్లి చేయి స్వామి. ఒరే వెదవల్లారా, మీ కోరికలు నెరవేరాలంటే మీకు బోలెడు ఆశీర్వాదాలు కావాలి. మన ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి, అవే మనకు కోటి ఆశీర్వాదాలు. ఫ్రెండ్స్, మా కోరికలు నెరవేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే వీడియోని లైక్, కమెంట్, షేర్ చెయ్యండి. నాకు డైవర్స్ కూడా వచ్చేస్తది. ఆ ఒరే, చెప్పడం మర్చిపోయాను, ఆ గంట కూడా కొట్టండి. ఏంటో ఈ ముదనష్టపు మతిమరుపు. స్వామి, అయోధ్యకి వెళ్లాలనే మంచి ఉద్దేశంతో బయలుదేరిన మాకు ఈ దట్టమైన అడవిలో నిస్సహాయంగా ఇరుక్కుపోయాం. ఎలాగైనా మమ్మల్ని రక్షించు స్వామి. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా. ఎవరైనా వస్తారేమో అని ఇంతసేపు వెయిట్ చేసి చేసి అలసిపోయాం. కాసేపు పడుకుందాం మామా, ఇక్కడే అసలే టైర్డ్ అయిపోయాం. కరెక్ట్రా బాబు, మామూలుగా ఉండదు. పడుకుందాంరా అల్లుడు. అలాగే. ఈ హనుమంతుడు రాముడి కోసమే కాదు, గొంతెత్తి పిలిచిన రామభక్తుల కోసం కూడా శిఖరాల్ని దాటుతూ, ఆకాశాల్ని అధిగమిస్తూ, సముద్రంలా ప్రవహిస్తూ, నిస్సహాయుల కోసం నిలువెత్తు రూపమై, అండనివ్వడానికి మహాపర్వతమై వస్తాడు, వస్తూనే ఉంటాడు. సోదరా, సోదరా. ఏమిటి సోదరా, ఇంతటి అడవుల్లో ఇలా పడుకున్నారు? అంటే మేము అయోధ్యకు వెళ్ళాలి, మమ్మల్ని అడవి దొంగలు దోచుకున్నారు, మా కారు కూడా తీసుకెళ్లిపోయారు. అవునవును, ఇబ్బందిగా ఉంది ఇక్కడ. నా కారు. బాధపడకండి, మిమ్మల్ని ఆ రాముల వారి వద్దకు నేను తీసుకెళ్తాను. అవునా? థ్యాంక్స్. మీ పేరు? మారుతి. థ్యాంక్స్ మారుతి గారు. పదండి. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా. ఏమయ్యా, ఎట్నుండి వస్తున్నారు? ఇప్పుడే అక్కడ కొండల్లో ఉన్న ఆంజనేయుడు టెంపుల్ దగ్గర నుండి వస్తున్నాం. ఇప్పుడేనా? అది ఇక్కడ నుండి దాదాపు 1000 కిలోమీటర్లు ఉందే. 1000? పిచ్చోళ్ళ ఉన్నాడు వీడు ఎవడు. అబ్బా, ఆకలేస్తుందిరా అల్లుడు. సోదరా, మనం రాముల వారి దగ్గరకు చేరుకున్నాం. అటు చూడండి, ఆయన ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాబు, లేవండి లేవండి. ఏంటి? చాలాసేపటి నుండి ఇక్కడే పడుకున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఒరే అల్లుడు, నాకు కల వచ్చిందిరా. మమ్మల్ని ఎవరో శ్రీరాముడి దగ్గరికి తీసుకెళ్లినట్టు, ధ్యానం చేస్తున్న రాముణ్ణి మేం దర్శించుకున్నట్టు. అవును మామా, నాకు కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ కల వచ్చింది. మొత్తానికి దర్శనం బాగా జరిగింది మామా. అవునరా అల్లుడు. ఒరే అల్లుడు, నాకిందాక ఈ జేబులో
ఈ నాణెం దొరికిందిరా. ఏదో పాతకాలం నాణెంలా ఉన్నట్టుంది. ఏంటి మామా ఏవేవో పెట్టుకుంటావు? ఇదేమైనా ఇప్పుడు చల్లుతుందా? అక్కడ ఎవడో ఆడు ముసలోడున్నాడు, ఆడికిచ్చేసి వస్తా నాకు. పెద్దాయనా, ఇదిగో ఇది తీసుకో. ఇదెక్కడ దొరికింది నీకు? ఏమైంది? ఇది మామూలు నాణెం కాదు. ఇది అప్పట్లో హనుమంతుల వద్ద ఉండే నాణెమని నేను వినేవాణ్ణి. ఇది అచ్చం అలానే ఉంది. అంటే సాక్షాత్తు ఆ హనుమంతుడే మా కోసం వచ్చి సహాయం చేశాడన్నమాట.